హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి మెట్రో రైల్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా ఏళ్ళ తర్వాత ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అయినట్లయితే మళ్ళీ ఎలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. సీక్రెట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. అన్నీ కూడా పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 24th ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి చివరి వరకు చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా మీ అందరికీ కూడా ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఈ యొక్క ఉగాది అండ్ అలాగే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఈ యొక్క ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. ఫస్ట్ టైం 499 రూపీస్కే మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఏ కోర్స్ అనేది తీసుకోండి, 499కి 1 year వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఎస్ఎస్సి, జీడీ అలాగే రైల్వేస్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు విఆర్ఓకి సంబంధించి కూడా కోర్సెస్ అనేది ఉంది. అలాగే రైల్వే ఏఎల్పీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రీసెంట్లీగా వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ కూడా చేయొచ్చు నాకు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్, సో మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది ఒక యాప్ అనేది. సో వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన యాప్లో. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. 24th మార్చ్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 24th ఏప్రిల్ నెక్స్ట్ మంత్ వరకు కూడా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 24th, ఈ మంత్ కాదు, గమనించాలి. సో నెక్స్ట్ మంత్ వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది మే మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో మీకు పూర్తి విషయాలు అయితే చెప్తాను. సో మీరు కంప్లీట్గా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి వీడియోని. గైస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నమో భారత్ ప్రాజెక్ట్ అనేది మెట్రోకి సంబంధించి చేపట్టడం జరిగింది కదా. సో ఈ యొక్క నమో భారత్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ యొక్క ఎన్సీఆర్టీసీ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, సో వాళ్ళే ఈ యొక్క నమో భారత్ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం అనేది జరిగిందనమాట. సో మీరు కావాలంటే నమో భారత్ ప్రాజెక్ట్కి సంబంధించి మెట్రో ట్రైన్స్ అనేవి గమనించండి. సో వాటిపైన ఈ కంపెనీకి సంబంధించినటువంటి లోగోస్ అయితే ఉంటాయి, మీరు స్టార్టింగ్లో చూడొచ్చు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ఇందులో మనకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎలక్ట్రికల్ విభాగంలో, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అలాగే మెకానికల్, సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్తో పాటు మనకి జూనియర్ మెయింటైనర్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ కానీ అప్రెంటిస్షిప్ అయితే కాదు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఇక్కడ మీరు పే స్కేల్ కూడా చూడొచ్చు. ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే అనేది 28,000 నుంచి 75,000 మధ్యలో ఉంటుంది. సో దీంతో పాటు మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో అన్ని పోస్టులకి కూడా మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.
ఈ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్‌కి అయితే ఎంపిక చేస్తున్నారు. 100 క్వెషన్స్‌కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్‌గా మనకి 100 మార్క్స్. ఎటువంటి నెగెటివ్ విధానం అయితే లేదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు అంతే. 90 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్‌లో అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీకు డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావాలంటే సో మనకి ఫర్దర్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో మాత్రం దీనికి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వలేదు. అలాగే ఈ జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఏమేం అలవెన్సెస్ ఇస్తారంటే ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు మీకు డీఏ ప్రొవైడ్ చేస్తారు. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్‌లోనే వాళ్ళే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. 18+ ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్‌లో వాళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే జూనియర్ ఇంజనీర్స్‌కి సంబంధించినటువంటి పోస్టులకి 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ విభాగంలో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ అసోసియేట్ జాబ్స్‌కేమో 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ విభాగంలో కానీ చేసి ఉండాలి. లేదు అంటే బీఎస్సీ ఐటీ డిగ్రీ కానీ బీసీఏ డిగ్రీ కానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో పోస్టులకి బీబీఏ లేదా బీబీఎం 3 ఇయర్స్ డిగ్రీ చేస్తుంటారు కదా సో వాళ్ళకి ఛాన్స్ కల్పిస్తున్నారు. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి పోస్టులకేమో హోటల్ మేనేజ్మెంట్ లేదా ఈక్వాలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్కి సంబంధించి జూనియర్ మెయింటైనర్కి సంబంధించినటువంటి పోస్టులకేమో ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పోస్టులకి కూడా ఒకే విధంగా ఏజ్ ఇచ్చారు. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి క్యాస్ట్ వారిగా. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్గా ఫుల్ టైం కోర్సెస్ చేస్తుంటారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయ్స్ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ ఎన్సీఆర్టీసీ అలాగే ఇక్కడ నమో భారత్ వెబ్సైట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే సో మీరు కిందికి స్క్రోల్ చేసేసి ఒక చెక్ బాక్స్ ఇలా టిక్ చేసి స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే సో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సో నేను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇలా మనం ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నమో భారత్కి సంబంధించి ప్రాజెక్ట్కి మెట్రోకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ఉందో సో ఈ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.